హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజయ కిచెన్. ఈరోజు నేను కొరటు దోశ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. మామూలుగా దోశలకి ఒక పప్పుకి 2 రైస్ వేస్తాం కదండి. అలా కాకుండా పప్పు తక్కువగా వేస్తే ఎలా ఉంటుంది, దోశలు అనేది చాలా గట్టిగా వస్తాయి కదా. కానీ కొరటు దోశలో పప్పు తక్కువగా వేసిన దోశలు అనేది చాలా క్రిస్పీగా ఎర్రగా వస్తాయి. ఆ బ్యాటర్ ప్రిపరేషన్ అనేది చూసేద్దాము. ముందుగా ఒక గిన్నె తీసేసుకొని అందులోకి టీ గ్లాస్ తోటి 1 గ్లాసెడు మినపగుళ్ళు, 5 గ్లాసుల రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. బియ్యం అనేది 4 గ్లాసులు వేసుకున్నా ప్రాబ్లం లేదండి, 5 గ్లాసులు వేసుకున్నా ప్రాబ్లం లేదు. ఈ విధంగా వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసేసుకొని ఒక్కసారి వాటర్ వేసి కడిగేసుకున్న తర్వాత మరొకసారి వాటర్ వేసుకొని 4-5 గంటలు నానబెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా 4 గంటల తర్వాత పప్పు అనేది చాలా బాగా నానిపోయిందండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి నేను చూపించిన క్వాంటిటీలో పప్పును రైస్ అనేది వేసేసుకోవాలి. చాలా తక్కువ క్వాంటిటీ అండి, కొంచెమే వేసేసుకొని ఒకసారి మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం మిక్సీ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసేసుకొని మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1/2 టీ గ్లాస్ వరకు వేసానండి వాటర్ కొంచెం ఎక్కువ తక్కువ అయినా ప్రాబ్లం ఏం లేదండి. ఈ విధంగా మెత్తగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకుంటున్నాను. ఇక్కడ కూడా వాటర్ కొంచెం అటు ఇటు అయినా ప్రాబ్లం ఏం లేదండి, మనం మరిగిస్తాం కాబట్టి అదంతా దగ్గర పడుతుంది. వాటర్ మరిగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి మిశ్రమం ఉంది కదా, అది వేసేసుకొని కలిపేసుకుంటూ ఉండాలండి. కలపకుంటే త్వరగా ఉండలు కడుతుందండి, వేసిన వెంటనే దగ్గర పడిపోతుంది. ఈ విధంగా కలుపుకుంటూ పిండి అనేది గిన్నెను వదులుతూ ఉండే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ పిండి అనేది గిన్నెను వదులుతూ ఉంది, దగ్గర పడిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార పెట్టుకుంటున్నాను. అది చల్లారేసరికి నానపెట్టుకున్న పప్పును రైస్ ఉంది కదండి, అది మిక్సీ జార్లోకి వేసుకొని రుబ్బుకోవాలి. చూడండి, చాలా మెత్తగా రుబ్బుకున్నాను. ఎక్కువగా వాటర్ వేయకండి, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ కూడా వేస్తాం కాబట్టి బాగా లూజ్గా కాకుండా చూసుకోండి. తర్వాత అదే మిక్సీ జార్లోకి మనం ఉడికించి పెట్టుకున్న ఆ పిండి మిశ్రమం ఉంది కదండి, అందులో కొన్ని వాటర్ వేసేసి మిక్సీ చేసి మనం ముందుగా మిక్సీ చేసుకున్న ఈ మినపప్పు రైస్ ఉంది కదండి, అందులోకి వేసేసేయాలి. వేసిన తర్వాత రుచికి సరిపడ ఉప్పు వేసేసుకొని ఈ మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని నైట్ మొత్తం వదిలేయాలండి. మార్నింగ్ వరకు ఈ పిండి అనేది డబుల్ క్వాంటిటీలోకి అవుతుందండి. చాలా ఫ్లఫీగా అవుతుందండి పిండి అనేది. ఇది పక్కన పెట్టేసి దోశ పెనం హీట్ అయిన తర్వాత దోశలు వేసేసుకోవాలండి. ఈ దోశలు అనేది న్యాచురల్గానే ఎర్ర కలర్లోకి వస్తాయండి. ఈ కొరటు దోశ స్పెషాలిటీ అదే అండి. ఎక్కువ బియ్యం మనం వేసాం కదా, ఎక్కువ బియ్యం వేస్తే మామూలు దోశ రుబ్బినట్టు రుబ్బితే గట్టిగా వస్తాయి కదండి. అలా కాకుండా ఇలా చేశారనుకోండి చాలా క్రిస్పీగా వస్తాయి, పల్చగా ఎర్రగా వస్తాయండి. ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయండి ఈ దోశలు. ఈ దోశ అనేది మన ఇంట్లో పప్పు తక్కువగా ఉన్నప్పుడు వేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎక్కువ క్వాంటిటీలో పిండి అవుతుంది, ఎక్కువ మెంబర్స్కి కూడా వేయొచ్చు. తక్కువ పప్పుతోటే ఎక్కువ క్వాంటిటీలో దోశలు అనేది చేసేసుకోవచ్చు. చూసారు కదండి, దోశలు అనేది రెడీ అయిపోయింది. ఈ దోశ ప్రాసెస్ మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి.